అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజసోముల కిచెన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా స్కూల్ పిల్లలతో కలిసి వరంగల్ టూర్ కి వెళ్తున్నామని. సో పార్ట్ 1 వీడియోలో అయితే నేను భద్రకాళి అమ్మవారి టెంపుల్ అలాగే వేయి స్తంభాల గుడిని అయితే షూట్ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మిగతావన్నీ కూడా పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో అయితే స్వర్ణగిరి టెంపుల్ అలాగే యాదగిరి గుట్టను కూడా చూపిస్తానండి. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. మరి లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా యాదగిరి గుట్ట అలాగే స్వర్ణగిరి టెంపుల్ చూసిద్దాం, వచ్చేసేయండి. సో మరి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వేయి స్తంభాల గుడి. ఈ వీడియో క్లిప్ ఆల్రెడీ మన పార్ట్ 1 వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, చాలా బాగుంది. ఈ వీడియో క్లిప్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు శివుడి దర్శనం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయిందండి. మేము బస్సు దగ్గరికి వెళ్ళేసరికి వంట వాళ్ళు లంచ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. ఈరోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్, సో ఇక్కడైతే మనందరం కూడా యాదగిరి గుట్టకైతే రీచ్ అయ్యామండి. చుట్టూ కూడా రోడ్లు కూడా గ్రీనీగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. కార్లో వచ్చేవాళ్ళు, బస్సులో బైక్స్ వచ్చేవాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. మా బస్సు కూడా ఇక్కడే పార్కింగ్ చేసి ఇప్పుడు మేమందరం కూడా బస్సు దిగి కొండపైకి అయితే వెళ్ళాలి. చార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే కొండపైకి వెళ్ళడానికి మెయిన్ రోడ్లోకి అయితే వచ్చామండి. ఇక్కడికి వస్తే అండి
ఇది వచ్చేసి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అనమాట. చాలా బాగుంది. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి జనం ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్గా ఉంది. సో ఇక్కడ కూడా గుడి లోపలికి ఫోన్స్ అనేది అలో లేదండి. ఫోన్స్ అన్ని కూడా కౌంటర్లో పెట్టి మేమందరం కూడా హ్యాపీగా దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే మనం షూట్ చేసుకోవచ్చు. అలాంటివి కొన్ని నేనైతే షూట్ చేశాను, మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను చూపించబోయే ప్లేస్ వచ్చేసి నాకు నచ్చిన ప్లేస్ అనమాట. ఓనీటిలో విష్ణుమూర్తి ఉంటారండి. నేనైతే యూట్యూబ్లో చూశాను, చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే రియల్గా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే దర్శనం అయిపోయి అందరం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.